మార్పు 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 అని ఉదరగొట్టి పాత పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాలుంటే ఏం చెప్పిండు ఆ రోజు? మీ పాలమూరు బిడ్డని గెలిపించండి, మీ పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే పాలుగారిపోతాయి పాలమూరు నిండా అని చెప్పి డైలాగులు కొట్టి రాబోయే రోజుల్లో ఇంకేం జరుగుతుంది అన్నటువంటి దురాలోచనతోటి కేటీఆర్ గారు ఇప్పుడిప్పుడే చూసినాను. పాలమూరు పోతున్నావు కదా, నా సవాల్ ఇది, నా సవాల్ అది, నేను ఏం చేసింటి, ఎట్లా చేసింటి, ఇది చేస్తే అది చేస్తే నువ్వు వచ్చి ఏం చేస్తే అని అడుగుతున్నాడు. పోకముందే చెప్పాలంట ఆయనకు. మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడే సాధించబడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉండే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు పాలమూరు ప్రజల భిక్షతో పార్లమెంట్ మెంబర్ అయి తెలంగాణ రాష్ట్రం వస్తే 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలోని కేటీఆర్ మాట్లాడతాడు. 4 ప్రధాన ప్రాజెక్టులు పడవబడ్డ ప్రాజెక్టులను రేవంత్ రెడ్డి పరుగులు పెట్టిస్తున్నాడు. నేను ఆ రోజు శాసనసభ్యుడిగా అడుక్కున్న బతిమిలాడినా 10% పనులు ఆగిపోయినాయి సార్. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ 4 ప్రాజెక్టులు 10% ఆగినాయి సార్. దండం పెడతాం సార్, మీరు అక్కడ పనిచేస్తేనే ఎంపీ అయితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన రాష్ట్రంలో కూడా ఈ వివక్ష వద్దు సార్ అని చెప్తే కూడా 10% ఇలే, 10 రూపాయలు ఇలే జీతాలకు తప్ప 10 రూపాయలు ఎక్స్ట్రా రాలే, తట్ట మట్టి తీయలే, పారబెట్టలే. అటువంటి పడవబడ్డ 4 ప్రాజెక్టులు ఇప్పుడు పరుగులు పెడుతున్నాయి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. తూతు మంత్రంగా ఓట్ల కొరకు, సీట్ల కొరకు చెప్పుకోవడానికి పనికొచ్చే 100 పడకల ఆసుపత్రులు నా దగ్గరైతే ప్రారంభించారు, కానీ ఏం లేదు. సూది లేదు, దవాఖాన లేదు, డాక్టర్ లేడు, నర్సులు లేరు, ఏం లేదు. నారాయణపేట అట్లే. వాటన్నిటికీ నిధులు సమకూర్చి ఉద్యోగులను కేటాయించి ఈరోజు పేషెంట్లకు రక్షణగా అండగా నిలబడతా ఉన్నాయి. అది రేవంత్ రెడ్డి చేసినటువంటిది. విద్యలో పూర్తిగా వెనుకబడ్డటువంటి పాలమూరు జిల్లాను వడివడిగా పరుగులు పెట్టించే విధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 200 కోట్ల రూపాయలతో ఒక్కొక్కటి 25 ఎకరాల్లో ప్రతి నియోజకవర్గంలో చకచక పనులు జరుగుతున్నాయి. సూత్రపా నువ్వు పడావ పెట్టినటువంటి టెక్స్టైల్ పార్క్ అదే మా గద్వాల ఈరోజు టెక్స్టైల్ కార్మికులకు, చేనేత కార్మికులకు రుణమాఫీ చేసి ఆర్డీ అంటారు, రికరింగ్ డిపాజిట్ పెంచి చేనేత కార్మికులకు అండగా ఉన్నాడు. ఆ రోజు కుటిలో పుదితోటి డబ్బుల కొరకు కక్కుర్తి పడి ఏదైతే జూరాల నుంచి సోర్సును మార్చి అటు శ్రీశైలం బ్యాక్వాటర్కి పోయినావో అది తప్పు. తక్కువ డబ్బులతో ఎక్కువ పాలమూరును సస్యశ్యామలం చేయొచ్చు అని చెప్పి మళ్ళీ ఈరోజు బృహత్తరమైనటువంటి పథకాన్ని తీసుకొని ముందుకు వస్తా ఉన్నాడు. మొన్ననే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూసిండ్రు. విజ్ఞత గల నిష్ణాతులైనటువంటి నీటి రంగ నిపుణులందరూ కూడా మెచ్చుకుంటా ఉన్నారు. అట్లా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. రేపు అదే వేదిక మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తుంటారు, నోరు ఎల్లబెట్టుకొని చూస్తూ బిడ్డ, పాలమూరు చరిత్రలో ఎప్పుడూ కని ఎరుగని అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఈరోజు మా బిడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతూ ఉన్నాయి. అవి ఇంకా నిరాఘాటంగా నిర్విఘ్నంగా జరగడానికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నాది అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి అధికారికంగా వెనుకబడ్డ పాలమూరు జిల్లాకు ప్రతి ఏడాది 20,000 కోట్ల రూపాయలు సపరేట్గా కేటాయించి 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లతోటి పాలమూరును అభివృద్ధి చేసుకునేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళిక తయారు చేసి అది ముందుకు పోతుంది. రేపు అదే వేదిక ద్వారా చూస్తాం. కనుక ఏదో నైరాశ్యంలో, ఓటమిలో ఏదో మాట్లాడాలి కదా అని చెప్పి పాలమూరును మీ విమర్శలకు పావుగా మమ్మల్ని వాడుకోవద్దు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా కల్వకుంట్ల తారక రామారావు కానీ టీఆర్ఎస్ పార్టీకి కానీ.